ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. పక్కన వాళ్ళు కూడా ఈ సందర్భాన ఒక వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పండి, శుభాలు చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ప్రేమించి గతకాలమంతా మనకు, మన పరిచర్యకు, దైవ సేవకులకు దేవుడు తోడుగా ఉండి తన కృపారెక్కల నీడలో దాచుకొని ప్రభు మహిమగా నడిపిస్తున్నారు. మొదట నీవు కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధిని పొందుతావు అని వ్రాయబడి ఉంది. ఇదే యనమల కుదురు మందిరం ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డుతో ఆరంభించబడి పరిసర ప్రాంతాల్లో సేవని దేవుడు నానాటికి వృద్ధి పొందించి, అభివృద్ధి పొందించి మరి దేవుడి సేవా సరిహద్దుల్ని విశాలపరుస్తూ ఉన్నారు. పెరుగుతూ ఉంది. ఒక ఫ్లోర్ తర్వాత ఇంకో ఫ్లోర్ అట్లా పెరుగుతూ అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదపు అనుభవాల దేవుడి పరిచయం నడిపిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంఘాలన్నీ కూడా మరి నూతన పరచబడుతూ నూతనమైనవిగా ప్రభు మారుస్తూ అభివృద్ధి పదవిలో ప్రభు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దైవ సేవకులు రమేష్ అన్న గారు కూడా విశేషమైన కృపను దేవుడు దయచేసి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ఓర్పు, ఓపిక, సహనాన్ని దేవుడు అనుగ్రహించి మరి ఈ భారభరితమైన పరిచర్యలో మరి ఆసక్తితో, ఆశతో దేవుని పని చేయాలంటే ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తితో మరి కొనసాగించబడడానికి ప్రభు నడిపిస్తున్నారు. ఇకను కూడా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు నేను పంచుకుంటాను. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్తలో 11వ అధ్యాయము 42వ వచనంలో రాయబడిన ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనం. ఓకే, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టి. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. వాగ్దానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. వాగ్దానం కాదు, ఇదొక హెచ్చరిక. దేవుని వాక్యం కొన్నిసార్లు మనల్ని బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది. ఈ పూట ప్రభు మనకిచ్చిన మాట ఏంటంటే వాటిని మానక వీటిని చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిసయ్యులారా, వాటిని మానొద్దు, వీటిని చెయ్యండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుదీనాలోను ఏంటండి, కూరలోను ఏంటండి, జీలకర్రలోను, చిలకడ దుంపలోను అన్నిట్లోనూ వాళ్ళు దేవుడికి 10వ వంతు చెల్లిస్తూ వస్తున్నారు. ఆ 10వ వంతు చెల్లిస్తూ వాళ్ళు మేము దేవుని క్రమాలన్నీ పాటిస్తున్నాము, విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాము, దేవుని అనుసరిస్తున్నాము, ఉపవసిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నామని వాళ్ళు చేసిన కార్యాలన్నిటిని బట్టి వాళ్ళు అతిశయిస్తూ సంతోషిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మీరు చెల్లిస్తూ ఉన్నారు మంచిదే, కానీ అవసరమైన న్యాయమును, దేవుని ప్రేమను, కనికరాన్ని వీటిని మీరు విడిచిపెడుతున్నారు. అవసరమైనది ఏంటి? దేవుని ప్రేమ. అవసరమైనది ఏంటి? న్యాయం. అవసరమైనది ఏంటి? ప్రజల పట్ల కనికరం చూపే అనుభవాలు. వీటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టేశారు. కనుక మీరు అనుసరించవలసింది వీటిని మీరు చేయండి. దేవుని ప్రేమను కలిగి ఉండండి, న్యాయము కలిగి ఉండండి, కనికరమును కలిగి ఉండండి, వీటిని చేయండి అని చెప్తూ ప్రభు వారికి చెప్పిన మాట ఏంటంటే అట్లని వాటిని మానొద్దు, వాటిని మానక వీటిని చెయ్యండి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రేమించాలి, కనికరించాలి, సేవ చేయాలి, ప్రేమ చూపాలి, ఇవన్నీ చేయాలి. ఇది ప్రభు చెప్పిన బోధ. వీటిని చెయ్యండి. వీటిని చేస్తూ వాటిని మానొద్దు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో కానీ, విశ్రాంతి దినాన్ని అనుసరించే విషయం కానీ, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించే విధానాలు కావాలి, ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన శాసనాలు, ఆయన ఇచ్చిన చట్టాలు, వాటిని విడిచిపెట్టొద్దు. నేను కనికరిస్తాను, ప్రేమిస్తాను, న్యాయంగా ఉంటాను, ఇది చేయాలి. కానీ వాటిని విడిచిపెట్టకుండా
వాటిని విడవక వీటిని కూడా మీరు చేయాలని ప్రభు బోధిస్తూ వచ్చారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కోసం వచ్చారంటే, ప్రభు అంటారు ధర్మశాస్త్రం నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన కొరకు నేను వచ్చున్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని కొట్టివేయడానికి కొరకు దేవుడు రాలేదు, వాక్య నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారంటే అవన్నీ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు. ఆది కాండవుల నుండి మొదలవుతుందండి యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు. ఆ ప్రవచనాలన్నిటినీ, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నిటినీ, ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చడానికి కోసమే క్రీస్తు ప్రభు వచ్చారు, కానీ వాటిని కొట్టివేయడానికి కొరకు ఆయన రాలేదు. చాలామంది అది పాత నిబంధన, అదే నిబంధన, ఆ పాత నిబంధనలో ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు చెప్పారు వాటిని మానక వీటిని చెయ్యండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను ఒక 2-3 మాటలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు మానక చేస్తూ వచ్చిన కొన్ని కార్యాలు ఏమిటి, మానక వాళ్ళ పనులు చేయడానికి కారణాలు ఏంటి, దానివల్ల కలిగింది ఏంటి, అవన్నీ కూడా ఒక 2-3 మాటలు మీకు చెప్పి నేను వర్తమానాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. మొదటి మాట, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. మేము దేవుని గూర్చిన, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు అది మనుష్యుల వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ స్తుతులు చెల్లించాలండి? స్తుతి కాదండి, కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే హల్లెలూయా అని స్తోత్రం స్తుతి అంటుంటారు కొంతమంది. ప్రియులరా, ఆ స్తుతి అనేది ఎక్కడి నుండి రావాలంటే కృతజ్ఞత కలిగిన హృదయంలో నుండి రావాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మానవద్దు. ఆ సంఘాన్ని గురించి దైవజనుడు అంటాడు, దేవుని గురించిన వర్తమానాన్ని, దేవుని గురించిన వాక్యాన్ని మా వలన మీరు అంగీకరించినప్పుడు ఇది మనుష్యుల వలన విన్నాము అని అనుకోకుండా ఇది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని అంగీకరించారంట. వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాక్యాన్ని బోధించే సేవకులు ఎవరైనా కావచ్చు, సేవకుడు బోధిస్తున్నాడు అనడం కాకుండా ప్రియులారా, ఇది నిజముగా దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని వాక్యం, ఇది దేవుని నోటి నుండి వచ్చుచున్న వచనం, ఇది దేవుని మాటలు, నిజముగా ఉన్నట్లు అది దేవుని మాటలు అని వారు అంగీకరించారంట. అందును బట్టి దైవజనుడైన పౌలు గారు ఆ సంఘాన్ని గురించి మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, చాలామంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేశారు, దేవునికి కృతజ్ఞతగా ఉండడం మరచిపోయారు. ఓ దైవజనులు చెప్తారండి, కృపావరము కలిగిన సేవకుడైనా పడిపోతాడేమో కానీ కృతజ్ఞత కలిగిన సేవకుడు కానీ సంఘము కానీ ఎప్పటికీ పడిపోదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృపావరాలు, కొంతమందికి కృపావరాలు ఉంటాయి, ఆత్మవరాలు ఉంటాయి. ఆ మధ్య ఒక ఆయన ఇలా చెప్పాడు, ఆయన చేతుల మీద ఎన్నో మహిమ కలిగిన కార్యాలు, ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. రోగుల్ని బాగు చేస్తాడు, దయ్యపు శక్తులు తొలగిపోతాయి. ఆయన మాటలాడుతుంటే ఆకాశం నుండి పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది, ప్రజలు పశ్చాత్తాపపు ఆత్మ పనిచేస్తుంది. మహిమ కలిగిన సేవకుడు. ఆయన వెళుతుంటే ఆయన నీడ తగిలితేనే ప్రజలకి స్వస్థత కలుగుతుంది. ఆయన వస్త్రపు చంగు ముట్టుకుంటే బాగుపడతామని చెప్పి ప్రజలు ఆయన వైపున పరిగెత్తేవాళ్ళు. అంతటి కృపావరం కలిగిన సేవకుడు. ఇలా సేవ చేస్తూ ఒకానొక సమయంలో అతన్ని అపవాది ప్రేరేపిస్తే ఆయన అన్నాడు, నేను చెయ్యని పనులు ఏమున్నాయి, అద్భుతాలు చేస్తున్నాను, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను, రోగులు స్వస్థత పొందుతున్నారు, నా నోట మాట వస్తుంటేనే మహిమ కలిగిన ఆత్మవర్షం కురుస్తుంది అని ఒకరోజు సభలో నిలబడి
మీరు ఎవరో కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మీరు ఎదురు చూస్తున్న దేవుడు నేనే అని చెప్పేశారంట. ఎంత గొప్ప కృపావరాలు కలిగిన వాడు, ఎంత కృపావరాలతో వాడబడిన సేవకుని అపవాది వంచి నేనే మీ దేవుణ్ణని చెప్పాడంటండి. ప్రజలందరూ కొంతమంది ఉంటారు కదండి, అన్నిటికీ భజన చేసేవాళ్ళు ఉంటారు కదా, భజన చేసే జనాల్లో నిజమే నీవే మా దేవుడని కొందరు కేకలేస్తుంటే ఆత్మీయులు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచనలు పడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక వెంటనే అక్కడి నుండి ఆయన తన గదిలోనికి వెళ్ళి ఆయన తన వాష్రూమ్లోకి వెళ్ళాడండి. చాలాసేపు అయినా రాలా. అప్పుడు ఏమయ్యాడని చెప్పి వెళ్ళి తలుపు బద్దలు కొట్టి చూస్తే ఆ వాష్రూమ్లోనే పడిపోయి ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుడు మనకు కృపనివ్వచ్చు, దేవుడు మనల్ని బలపరచొచ్చు, దేవుడు మనల్ని మహిమపరచొచ్చు. కానీ ప్రియులరా, కృపావరాలు కలిగిన వాళ్ళైనా పడిపోయే ప్రమాదాలు ఉంటుంది, కానీ కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడు ఎన్నటికీ పడిపోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనులు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందు, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. దేవుడు ఎక్కడి నుండి దైవ సేవకుల్ని పిలిచాడు, ఏ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తాడు, దేవుడు తనను మహిమపరిచిన విధానాన్ని, దేవుడు వారిని ఘనపరిచిన విధానాన్ని, దేవుడు వారికి ఇచ్చిన రక్షణను, దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యను, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఎన్నటికీ వారు మర్చిపోలేదండి. జీవిత కాలమంతయు ఆ దైవ సేవకుడు కృతజ్ఞతగా బ్రతికి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మరచిపోకూడదు. దావీదును దేవుడు గొర్రెల దొడ్డి నుండి తీసుకొచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఒక రాజుగా పట్టాభిషేకం చేశారు. దావీదు ఎక్కడ గర్వించలేదు, ఎక్కడ అహంకారానికి చోటు ఇవ్వలేదు, ఎక్కడ అతిశయానికి చోటు ఇవ్వలేదు. దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుండి ఇలా ప్రార్థన చేస్తాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది ప్రభువా, నన్ను ఇంత హెచ్చించుటకు కారణం ఏమిటి, నాలో ఏం చూశారు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలోనా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి. నాలో ఏ మంచి చూశారు, ఇంతగా నన్ను హెచ్చించడకు నేను ఎంతటి వాడను. అందుకొరకే దేవుని స్తుతించే సందర్భం వస్తే, దేవుని ఆరాధించే సందర్భం వస్తే ఎవరు అడ్డుకున్నా, ఎవరు అసహించుకున్నా కూడా లెక్క చేయలేదండి. మందసాన్ని మోసుకుంటూ వస్తుంటే ఒక పసి పిల్లవాడిలాగా, ఓ చంటి పిల్లవాడిలాగా. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, ఆరాధన జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు ఆరాధన అంటే ఏంటో తెలుసు, స్తుతి అంటే ఏంటో తెలుసు. మనం కృతజ్ఞతగా కొంతమంది గంతులు వేస్తూ ఉంటారు. ముందు వరుసలో పిల్లలు చాలామంది ఉంటారండి, చిన్నపిల్లలు చాలామంది, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. వాళ్ళు మీరు ఎగిరేదానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఎగురుతుంటారు. చంటి బిడ్డలాగా రే ఆగండ్రా అన్న కూడా ఆగరండి, గంతులు వేస్తూ ఉంటారు. ఆనాడు మందసాన్ని మోసుకుంటూ వస్తుంటే దావీదు తన రాజనే సంగతిని మర్చిపోయి ఏ పోదును ధరించుకున్న వాడై గంతులు వేసి దేవుని నామాన్ని మహింపరిచాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృతజ్ఞత, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారము, దేవుడు చేసిన మహోపకారములను తలంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం తప్పనిసరి ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి ఉండాలని మరి ముఖ్యంగా తెలియచేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అంటే మేలు పొందినప్పుడు, ఉపకారం పొందినప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అంటే, అదే తెస్సలోనికలకు రాసిన పత్రికలోనే పౌలు గారు 5వ అధ్యాయము 18వ వాక్యంలో ఇలా చెప్తారు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామా. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమందు దేవుని చిత్తం.
ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. చెప్పండి పక్కన వాళ్ళు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుదామని చెప్పండి. ప్రతి విషయంలో చెప్దాం. ప్రతి విషయంలో, అది మంచి విషయాలు కావచ్చు, మనల్ని బాధ పెట్టే విషయాలు కావచ్చు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే దేవా ఎంత గొప్ప దేవుడయ్యా అంటారు. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయితే దేవా నేను ఓడిపోయానంటే ఈ ఓటమిలో కూడా నీవు నాకు ఒక పాట నేర్పాలనుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ కోసం ట్రై చేసావు, 100 మంది ట్రై చేశారండి, దాంట్లో నీవు ఉన్నావు, నీకు ఉద్యోగం రాలా. అప్పుడు అక్కడ నీవు ఉన్నప్పుడు ప్రభువా ఆడికేముంది, ఆడికన్నా నేను మరి అంత తక్కువ, ఆడికన్నా అంత దరిద్రున నేను, వాడికన్నా మార్కులు ఏమైనా తగ్గిందా, హైట్ ఏమైనా తగ్గిందా, పర్సనాలిటీ ఏమైనా తగ్గిందా, సొక్క ఇప్పితే 6 ప్యాక్ ఉంటుంది అనమాట. ఏం తక్కువ అని నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళు ఏముంది, వాళ్ళు ఉన్నదేంటి, నాలో లేనిదేంటి, పక్షపాతం చేస్తున్నారా, పక్షపాతం వస్తుంది అని మాట్లాడొద్దు. ఒకవేళ పోయిందా ప్రభువా ఈ ఉద్యోగం నాకు నీవు తీసేస్తున్నావు అంటే ఇంతకన్నా శ్రేష్టమైన వాటిని నా కొరకు నువ్వు సిద్ధపరచబోతున్నావు కనుక నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీన స్థితి అందును సంపన్న స్థితి అందును ఏ స్థితియో అందునూ సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవేదైనా నాకు ఇచ్చావంటే నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు. ఒకవేళ అది నాకు ఇవ్వలేదంటే దాని వెనకాల కూడా నీకు ఏదో ఒక సంకల్పం ఉంటుంది. అందును బట్టి కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఉన్నట్లు జరుగుతుందండి. ఏంటి దేవుని చిత్తం? ప్రభువా నీ చిత్తమే జరిగించునుగాక. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే జరుగునుగాక. ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని మనస్సు? ఏంటి యేసుక్రీస్తునందు మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతగా బ్రతుకు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే మనం ఎందుకిలా జరిగిందని అడిగే అర్హత లేదని అది కూడా పాడాలి మనం. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అస్సలు బుస్సని లేస్తూ ఉంటారు కొంతమంది. బుస్సని లేచి అస్సలు అర్థం కావట్లేదు అంటుంటారు. ఎందుకు ఇలా జరిగింది అని కొందరు. మరికొందరు నాకే ఎందుకన్నా ఇలా జరగాలి, నేనేం చేశానయ్యా, అయ్యో నాకే ఎందుకు జరగాలని ఇంకొంతమంది ఉంటారు స్పిరిచువల్. వీళ్ళు ఏమంటే తెలుసా, దేవుడు ఎందుకు అనుమతించాడు ఇది, అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా ఇక్కడ, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎక్కడో ఎడమ కన్నా అదురుతుంది పాస్టర్ గారు, ఇక్కడ దేవుడు లేడేమో, దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుంది, దేవుడు నాకే ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, దేవుడు ఒక సమస్యను కానీ ఒక పోరాటాన్ని కానీ మన లైఫ్లోకి తీసుకొచ్చారంటే మనం దాంట్లో విజయం సాధిస్తామని, దాని మీద విజయం సాధించడానికి శక్తి నేను వాళ్ళకి ఇచ్చానని, వాళ్ళు నా మీద ఆధారపడతారని, నేను ఆదుకుంటానని, వాళ్ళు జయిస్తారనే నమ్మకంతోనే ప్రభు మనకిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక అది ఏ విషయమైనా మంచి జరిగితే మంచిదే. ఒకవేళ వ్యతిరేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు అధైర్యపడద్దు. ఈ విషయంలో నేను నిలబడతాను, ఈ విషయంలో నేను విజయం సాధిస్తాను, ఈ విషయంలో దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నేను చేయగలను అని నమ్మే ప్రభు నాకు ఈ సమస్యను నా జీవితంలో ప్రవేశపెట్టాడు. దేవా థ్యాంక్ యూ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమంది ఉంటే ప్రభువా అందరిని వదిలేసి నాకే ఈ నిందలు ఇచ్చావు, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. వేరే వాళ్ళు భరిస్తారో లేరో, నేను భరిస్తానని నీవు నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. నువ్వు నన్ను భరిస్తావని నమ్మేవు కనుక నేను ఖచ్చితంగా భరిస్తాను, నేను మోస్తానని నమ్మి నాకు ఇది ఇచ్చావు కనుక ఖచ్చితంగా నేను మోస్తాను. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి పడిన చోట ఉన్నాడు ఒకడు. యేసు ప్రభు వచ్చి నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమన్నాడు. వాడు నడిచే పరిస్థితిలో ఉన్నాడా? మీరు చెప్పండి, నడిచే పరిస్థితిలో ఉన్నాడా? నడిచేవాడైతే ఎప్పుడూ నడిచేవాడుగా, నడవలేక కదా అక్కడ పడి ఉన్నాడు. అందరూ ఆడు నడవలేను అయితే ప్రభువుకు తెలిసి వాడు నడుస్తాడు.
వాడు నడవడానికి కావలసిన శక్తి నేను ఆయనకు అనుగ్రహిస్తాడు. వాడు దిగ్గున లేస్తాడు, నడుస్తాడు, వాడు పరిపెత్తుకున్నాడు, నడుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కనుక అది ఏ పరిస్థితులైనా, అది ఏ పోరాటం, అన్ని విషయాలు ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. అన్ని విషయాలు దేవునికి కృతజ్ఞతగా బ్రతకడం నేర్చుకోండి. దేవుడు నిన్ను శిఖరం మీద ఎక్కించిన అక్కడ కృతజ్ఞతగా ఉండు. లోయల్లో ఉంచాడా, సనగవద్దు, అక్కడ కూడా కృతజ్ఞతలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బిజీగా ఉంచాడా, దేవానికి స్తోత్రం, ఇంత బిజీ షెడ్యూల్ నాకు ఇచ్చారు, ఆయా సందర్భంలో బిజీ లేకుండా ఖాళీగా కూర్చుని, దేవా నీకు థ్యాంక్ యూ తండ్రి, ఎందుకంటే నాకు కొంచెం ఖాళీ ఇచ్చారు, నేను విశ్రాంతి తీసుకోవాలని. స్తోత్రం చూపండి అందరు గట్టిగా. కడుపు నిండా తిండి పెట్టారా, శుభ్రంగా తినండి. ప్రభువా అయ్యా ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. భూమి మీది, ఆకాశంలోంది, గాల్లో ఎగిరేది, సముద్రం, ఇవన్నీ ఇచ్చావుగా ప్రభువా నీకు స్తోత్రం అనాలి. ఎప్పుడైనా కడుపు కాలిపోయే పరిస్థితి వచ్చిన ప్రభువా, ఓవర్గా తిన్న కూడా వెయిట్ గెయిన్ అయిపోతాను ప్రభువా, నన్ను ఈరోజు నీవు పస్తుంచావు, కొంచెం వెయిట్ లాస్ అవుతాను, ఇది కూడా నాకు మంచిది దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వర్లారా, ఈ యోబులో మనం చూస్తాం, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు, ఆయనకే కృతజ్ఞతలు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం. కొన్నిసార్లు మీరు చూడండి, యోబు గ్రంథాన్ని మీరు చదువుకుంటూ వస్తే వాళ్ళెవ్వరూ, వాళ్ళకు మనకేం సంబంధం తెలియదు, వాళ్ళు వచ్చారు. అసలు మీరు ఎవరయ్యా, మీరు ఎందుకు వచ్చి మా 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 ఒంటెలన్నిటిని ఎందుకు తీసుకెళ్ళిపోయారు, మా గాడిదలన్నిటిని మీరు తోలుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, అసలు మీకు మాకేంటి రిలేషన్, మీకు మాకేంటి సంబంధం అంటే, సంబంధమే లేని మనుషులు మన జీవితంలోకి వస్తుంటారు. మనం అనుకుంటాం సంబంధమే లేదని, దేవుడికి ఏదో సంబంధం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో పోతే పోయింది, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రేమైన వర్లరా, ఒక పుస్తకాన్ని మనం ఒక బుక్ చదివామనుకోండి, ఆ ఫ్రంట్ పేజ్ చదివినప్పుడు, లేకపోతే ఆ ముఖ చిత్రాలను చదివినప్పుడు, లేకపోతే 2వ అధ్యాయమో 3వ అధ్యాయమో చదివినప్పుడు మనకు పెద్దగా ఏమి సబ్జెక్ట్ అర్థం కాదు. ఆ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే ఆఖరి అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. క్లైమాక్స్ అంటారు కదండి, ఆఖరి అధ్యాయంలోకి, ఓహో ఇది అలాగా, నేను ఎలాగో అనుకున్నాను, ఓహో ఇట్లా ముగించారా ఈ స్టోరీ అని ఆశ్చర్యపోతాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితపు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనకేం అర్థం కాదండి, మనకు ఒక చివరి అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో మనకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. కనుక అర్థం కాని సబ్జెక్ట్ కోసం మీరు కంగారు పడిపోయి, అసలు ఇది ఎట్లా, అది ఎట్లా, అయ్యో అది ఎట్లా, ఇది ఎట్లా అని మీరు అట్లా కాడబట్టుకొని అట్లా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక చివరి అధ్యాయం, మన జీవితానికి ఒక చివరి అధ్యాయం ఉందండి. ఆ ఘట్టానికి మనం చేరుకున్నప్పుడు, ఆ చోటుకు మనం చేరుకున్నప్పుడు మనకు సమస్తం స్పష్టంగా అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందుకొరకే మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనకు అర్థం కాని తర్జన భర్జన పడే పరిస్థితిలో మన దేవునికి థ్యాంక్ యూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్తే మనకు ఒక మంచి ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చివరి అధ్యాయాలకు వెళితే 42వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం చదవండి. అప్పుడు యోబు దేవుడితో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు సమస్తమును చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియో నాకిప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? 42వ అధ్యాయంలో తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. మొదటి అధ్యాయంలో స్టార్ట్ అయిందండి పోరాటాలు. 42వ అధ్యాయంలో తెలిసింది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నాకు ఇప్పుడు తెలుసుకున్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీవు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము,
మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే హల్లెలూయా హల్లెలూయా. నీవు ఏదైనా చేయగలిగిన దేవుడవు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదని నాకు ఇప్పుడు తెలిసింది. ఆమె చెప్పండి గట్టిగా. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమా అండి? అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు సమస్తాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏమని బయలుపరచాడంటే, నేను సర్వశక్తి గల దేవుడని. ఆమె చెప్పండి గట్టిగా. నేనేదైనా చేయగలను, నేను సర్వశక్తి గల దేవుడిని అని దేవుడు బయలుపరిస్తే, ప్రభువా ఎస్ నువ్వు సర్వశక్తి, నువ్వేమైనా చేస్తావు ప్రభు, నీకు సమస్తం సాధ్యమే. నాకు అర్థం కాలేదు గతంలో, కానీ ఇప్పుడు అర్థమైంది. కనుక అర్థమయ్యేంత వరకు నేను ఎక్కడ తూలనాడి మాట్లాడకుండా నిన్ను స్తుతిస్తూ వచ్చాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 3వ వచనం చదవండి. 3:42 అమ్మా. జ్ఞానం లేని మాటల చేత, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయువాడు ఎవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి నాకు అసలు ఏమీ తెలీదు. ప్రైజ్ లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నాకు ఏమీ తెలియదు అని చెప్పండి. కానీ ఓవర్ చేస్తూ ఉంటాను. ఏమి తెలియనట్టు ఉండాలి కదండి. ఏమి తెలియనప్పుడు ఏదో తెలిసినట్లు బుద్ధికి మించిన మాటలు. యోబు తక్కువడు కదండి. తెలియకపోయినా ఏందేందో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. చివరికి ఆయన తెలిసిందంటే, మరి నాయన నా జ్ఞానం దేనికి పనికిరాదు, నేను ఓవర్గా పోయినట్టున్నాను ప్రభువా, ఇప్పుడు నాకు అర్థమైంది తండ్రి, పశ్చాత్తాపడుతాను, నోటి మీద వేళ్ళు పెట్టుకుంటున్నాను, నోటి మీద చేసుకుంటున్నాను. బాబు పొరపాటు అయిపోయింది, నా జ్ఞానం ఎక్కడ, నేను పెద్ద జ్ఞానిలాగా ఫీల్ అయ్యాను, నా జ్ఞానం అంతా వృధా, నీవే సర్వజ్ఞాని. చప్పట్లు కూడా మందరు గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు అనే ప్రత్యక్షత కలిగింది. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని అనే ప్రత్యక్షత అతను కలిగింది. అంతేకాదండి, 3వదిగా ఆయన అంటాడు, ఇప్పుడు వరకు నిన్ను గురించి విన్నా నేను. చదవండి ఆ మాట కూడా, 5వ వచనం. వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 42 అధ్యాయంలో జస్ట్ వీరికి వింటూ వచ్చాడు. ఊజు దేశంలోనే గొప్పవాడు కావచ్చు, భయభక్తులు గలవాడు కావచ్చు, యథార్థవంతుడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, అనేకులకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించిన వాడు కావచ్చు, ఆయన తలపైన దేవుని యొక్క దీపం వెలుగుతూ ఉండొచ్చు, అందరూ అతని అదృష్టవంతుడని పిలిచి ఉండొచ్చండి. ఆయన పెట్టిన అడుగంత నేతిలో పడ్డట్లు ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం చూస్తాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన లేదండి. కేవలం వింటూ వచ్చాడు. ఆ 42 అధ్యాయంలో కన్నులార ప్రభుని చూసే భాగ్యం లభించింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా గజ్జి, ఒంటి నిండా కురుపులు, రక్తం కారుతుంది, చీము కారుతుంది, పెంకుతో దేహాన్ని గీక్కుంటున్నాడు, బహువేదన పడుతున్నాడు. ఆ వేదనలో కూడా దేవుని చూడగలిగాడు. స్తోత్రం చెప్పనందరు గట్టి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాప్తి. ఆయన అన్ని స్థలములు, నీవు రోగంలో ఉండొచ్చు, నీ బలహీనతలో ఉండొచ్చు, నువ్వు బలవంతుడుగా ఉండొచ్చు, నువ్వు బలహీనుడుగా ఉండొచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి స్థలమందు ప్రభుని చూడగలవు. నీ వెళుతున్న ప్రతి మార్గాల్లో నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ ప్రక్కన నా యేసు నీడగా నిలబడబోతున్నాడు. నీడగా ప్రభు నిలబడబోతున్నాడు. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు. నువ్వు గ్రహించలేని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది అని కొందరి ప్రశ్న. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అందరూ ఆకలితో చచ్చిపోతున్నారు. నీకు దేవుడు ఆ గోధుమలు ఇచ్చాడు.
గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గిద్యోను ప్రశ్న ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది? దేవుడు తోడుగా ఉంటే శత్రులు ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తారు? దేవుడు తోడుగా ఉంటే నేను ఎందుకు ఇలా చాటున బ్రతకవలసిన పరిస్థితులు వచ్చాయి? దేవుడు తోడుగా ఉంటే మా సంపదనంతా శత్రువు తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఇలా సంభవిస్తుంది? మా పూర్వీకులు, మా పితరులు, మా పెద్దలు చెప్పిన కార్యాలన్నీ ఏమైపోయాయి? అరణ్యములో, ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలు ఏమైపోయాయి అని మాట్లాడుతుంటే, గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక అందరూ భయపడి దాగి ఉంటే వాళ్ళకి తినడానికి తిండి లేకుండా అల్లాడుతున్నా నీకు గోధుమల దేవుడు దయచేశాడు. బలహీనుడని నీవు అనుకుంటున్నావు, బలవంతుడని దేవుడు నిన్ను చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కనుక ప్రేమైన వాళ్ళరా, మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది శ్రమలు కానీ, పోరాటాలు కానీ, అది విజయం కానీ, యుద్ధాలు కానీ, విజయం అది రాని, అపజయాలు రాని, అపజయాల్లో కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. ఈ 42 అధ్యాయాలు ఎన్నెన్నో పాఠాలు దేవుడు యోబుకు నేర్పిస్తూ వచ్చాడు. ఆఖరికి ఆయన తెలుసుకోగలిగాడు, ఏదో ఒక టైం వస్తుంది, ఆ రోజు పరిపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు నీకు ఇస్తాడు. ఆ రోజు తెరచిన పుస్తకంలాగా అన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు అంతవరకు నువ్వు అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలని నీవు ఆరాటపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలా వెళ్ళిపోండి, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైతే అర్థం చేసుకుని ప్రభుని స్తుతించండి, అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ప్రభువా, నీ కృతజ్ఞతలు తండ్రి. నేనేమై ఉన్నానో అది నీ కృప ద్వారానే అయి ఉన్నాను. నాకున్నవన్నీ నీవిచ్చిన ఏ ప్రభువా, నీకే వందనం. నన్ను ఎందుకు ఈ మార్గంలో నడిపిస్తున్నావు? నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది? నన్నే ఎందుకు అంటున్నారు? నన్నే ఎందుకు వేధిస్తున్నారు? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేనేం చేశాను? అసలు నేనేం పాపం చేశాను? మనుషులందరూ మనం టార్గెట్ చేస్తుంటే మనం పాపం చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు దేవుని బిడ్డవే అయితే, దేవుని చేత ఏర్పరచబడిన వాడివి అయితే, ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీవు దేవుని దృష్టిలో ఉన్నావనే ఆ నిశ్చయిత నీకుంటే, అది ఎత్తు పళ్ళాలు, పోరాటాలు, కొండలు, లోయలు, ఎడారులు, అడవులు, అరణ్యాలు ఏమైనా కానీ నా ప్రభుతో పాటు నేను వెళుతూ ఉంటాను. నా ప్రభు నేను స్తుతిస్తూ ఉంటాను. నా ప్రభుని స్తుతించి కూడా నేను ఉండలేను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా దేవునికి నేను కృతజ్ఞతగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మేలు జరిగిన ప్రభుని స్తుతించండి, మేలు జరగకపోయినా ప్రభుని స్తుతించండి. లచ్చలు వచ్చింది అనుకోండి, దేవుని స్తుతించండి. ఏంటండి, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ప్రభుని స్తుతించండి. ఆమేన్. సందడి ఉన్న ప్రభుని స్తుతించండి. ఒంటరిగా బ్రతకవలసిన పరిస్థితి వచ్చిన ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండో మాట కూడా చెప్తాను. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఒకటి. రెండో మాట చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదామా. కొందరు మానుకొనుచు ఉన్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదిగా మరీ ఎక్కువగా అలాగూ చేస్తూ, ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయుట కొరకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొందరు మానుకున్నట్లు, తలలు పైకెత్తి వినండి. కొందరు మానుకున్నట్లు, వింటున్నారా? కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుట మానక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందరూ వచ్చారా ఈరోజు అంటే కొందరు రాలేదనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం పోతాంలే, ఎప్పుడు పోయేదే కదా, ఏ ఇంట్లో కూర్చొని చూస్తే అది కూటం కాదంటారా? మనం రాలేదనే కదా, మనలాంటి బలహీనుల కోసమే కదా దేవుడు లైఫ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాడు కదా. అక్కడైనా మనకు సరిగ్గా కనబడదు, వినబడదేమో, కానీ ఆ గుంపుల సేవకుడు ఎక్కడో మూల మీద ఒక అగ్గిపుల్లలా కనబడుతుంటాడు. మేము దూరం నుండి చూస్తే, ఇంట్లో అయితే కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడైతే కొంచెం సౌండ్ పెంచమంటే పెంచుతారో లేదో తెలీదు, సౌండ్ తగ్గిమంటే తగ్గిస్తారో లేదో తెలీదు. ఒక్కొక్కసారి చెవులో రక్తం కూడా వస్తుంటుంది, తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ కూడా ఉండదు అక్కడ. ఇక్కడైతే మనకు కావాల్సినంత సౌండ్ అని కొంతమంది మానుకొని ఇంటి దగ్గర ఉండి ఇది కూడా కూటమే కదా, ఇది కూడా సేవే కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు మానుకున్నారు. మానుకోవడానికి కారణాలు ఏదైనా కావచ్చు. ఏమ్మా చర్చికి ఎందుకు రావట్లేదు అని అడిగితే ఏదో కారణాలు చెప్తుంది ఆ తల్లి.
ఏంటి బ్రదర్ మీరు దేవుని మందిరానికి రాలేదంటే ఏదో కారణాలు చెప్పుకుంటారు వాళ్ళు. కారణాలు అంటే సాకులు చెప్పడానికి బోల్డని ఉంటాయి, కారణాలు బోల్డని ఉంటుంది. సంఘముగా కూడుకొనుట కొంతమంది మానేశారు. దావీదు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తారు, కొందరు మానుకొనినట్లు మీరు సంఘముగా కూడుకొనుట మానక సమాజముగా కూడుకోవాలి. ఏదో ఒక సందర్భంలో సమాజంగా కూడుకొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు వెళ్ళాలి. కూటమైన తర్వాత వెళ్తారా? వెళ్ళాలి. మరలా సాయంత్రం బయలుదేరి రావాలి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి కూటం చూసుకొని పోతారా? వెళ్తారా? లేరండి, వెళ్ళాలి. వెళ్ళి మరలా ఉదయాన్నే ఆదివారం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఆదివారం వెళ్తారా? మరలా బుధవారం రావాలి, మరలా శనివారం రావాలి, మరలా 7వ తారీఖు రావాలి. ఏదో ఒకసారి మరలా ఎక్కడో సభ జరుగుతుంటే మరలా అక్కడికి వెళ్తారు. ప్రకాష్ నగర్లో ఏదో ప్రేయర్ అంటే అక్కడికి వెళ్తారు. మదిరలో ఎక్కడో సభ అంటే అక్కడికి వెళ్తారు. గన్నవరంలో ఏదో సభ జరుగుతుంటే అక్కడికి వెళ్తారు. ఉండవల్లో ఏదో ప్రార్థన జరుగుతుంటే మరలా అక్కడికి వెళ్తారు. అమ్మ మీకు వేరే పని పాట ఏమి ఉండదా? మీ ఇంట్లో అడిగేవాళ్ళు ఎవరు ఉండరా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వేసిన బ్యాగ్ వేసినట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ కూడికంటే అక్కడ తిరుగుతుంటారమ్మా. మరి ఇంటి పనులన్నీ చూసుకుంటున్నాం అయ్యా. ఎంతసేపు అయ్యా పనులు ఎంత చెప్పండి? అన్ని నిమిషాల మీద పని చేసుకోగలిగిన అన్ని యంత్రాలు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. యంత్రాల రోజులు ఇవన్నీ, మంత్రాలు కాదు, యంత్రాలు. అన్ని మిషన్స్ ఉన్నాయి. బట్టలు ఉతకడానికి మిషన్ ఉన్నాయి, అంట్లు తోమడానికి కూడా మిషన్లు వచ్చినాయంట. నంబర్ కనుక్కొని ఈసారి నేను లైవ్లో పెడతాను. అన్ని దాంట్లో పేరు చేసి స్విచ్ చేసేస్తే అది అంట్లు కలిగి బయటికి ఇచ్చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. అన్నీ నిప్పు మీద వండే రోజులు పోయినాయి, గాల్లో వండే వంటలు వచ్చేసినాయి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మిషన్లో ఒకటి గాలి వస్తుందంటండి, దాంట్లో మాంసం అంతా పెట్టేసి మూతేసేసి ఆన్ చేసి అని గాలి వచ్చేసి ఉడకబెట్టేస్తుంది. రకరకాలమైన యంత్రాలు వచ్చేసాయి. ఆ యంత్రాల రోజుల్లో మేము ఉన్నాం కనుక త్వరగా అయిపోతుంది అయ్యా. సమయం దొరికినప్పుడు సమాజముగా కూడుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. కృపకు మేము దూరం అయిపోకూడదు, సన్నిధికి దూరం అయిపోకూడదు, దేవుని వాక్యానికి దూరం అయిపోకూడదు. సంఘములో ఉండాలి, సమాజముగా కూడుకోవాలి. కొందరు మానుకున్నారంట. హెబ్రీ సంఘానికి రాసిన కొంతమంది మానుకున్నట్లు మీరు సంఘముగా కూడుట మానక. మీరు కూడి వచ్చినప్పుడల్లా బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూడి వచ్చినప్పుడంతా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం కాదు, ఒకరినొకరు హెచ్చరించాలి. లోకంలో ఎవరిని హెచ్చరిస్తే ఊరుకుంటున్నారండి, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎంత హెచ్చరించినా మీరు వింటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధి చెప్పేవాడి మీద పగపడతారు లోకంలో. అయితే ఇక్కడ బుద్ధి చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు హెచ్చరిక కావాలి, బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. చాలామంది అంటుంటారు, అన్న మాకు చెప్పేవాళ్ళు లేక మేము పాడైపోయాం. ఎస్, ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. సమాజము కూడుకున్నప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆనాడు దావీదు దగ్గరికి వచ్చేసి ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త వచ్చేసి ఆనాడు హెచ్చరించకపోయి ఉంటే దావీదు ఇంకా కూరుకుపోయి ఉండేవాడు ఆ పాపంలో. అతడు పాపం చేసినప్పుడు ప్రవక్త ప్రేమగానే వచ్చాడు, అభిమానాన్ని కురిపించాడు, ఒక కథ చెప్పాడు. మీకు కథ చెప్పినా, ఉపమానం చెప్పినా, వాక్యం చెప్పినా, ఏది చెప్పినా మీ జీవితాలు మార్చి మిమ్మల్ని ప్రభు వైపు త్రిప్పాలనేది ఒక దైవ సేవకుని ప్రణాళిక, సంకల్పం, పట్టుదల. ఓ చిన్న స్టోరీ ఒకటి చెప్పాడు. దీనికి రిజల్ట్ ఏంటి, దీనికి ముగింపు ఏంటంటే, దానికి ముగింపు కూడా దావీదే చెప్పాడు. ఆ మనుషుడు నీవే. అతని పాపాన్ని అతని గుర్తు చేసినప్పుడు వెనువెంటనే దావీదు తన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కీర్తన రాశాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభుని సమీపించాడు. చరిత్రలో ఒక గొప్ప రాజుగా నిలిచిపోయాడు. హెచ్చరిక కావాలి. పక్కన మనం చూసి చెప్పండి, హెచ్చరిక కావాలని చెప్పండి. సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఒక యవనస్తురాలు సరిగ్గా వస్త్రం సరిగ్గా లేదనుకోండి, తప్పే ఉంది నాన్న, ఇలా ఉంటే ఏం బాగుంటుంది నాన్న, మందిరానికి వచ్చావు కదా, అన్నిలు చూడు నాన్న, వాళ్ళ గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత పద్ధతిగా వెళ్తున్నారు, మందిరానికి వస్తున్నారు కదా, ఏంటమ్మా ఇది బాగుంది, ఏదైనా హెచ్చరించలో తప్పేముంది? బ్రదర్ ఇది కరెక్ట్ కాదండి, బ్రదర్ మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, కరెక్ట్ కాదండి, మీరు ఇలా ఉండాలని హెచ్చరించలో తప్పేముంది?
ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని, ప్రేమతో కూడిన గద్దింపు. అట్లని పగబట్టి సుత్తి తీసుకొని నెత్తి మీద వేసి, అర్థమైందండి, నీవు హెచ్చరిక జీవిత కాలంలో ఎప్పుడు ఈ మందిరం వైపు తిరిగి చూడకూడదని వాళ్ళు ప్రమాణాలు చేసే స్థితికి తీసుకెళ్ళకూడదు. అట్లా కాదు, ప్రేమతో కూడిన గద్దింపు. అండ్ ప్రేమైన వాళ్ళ వాక్యం సెలవిస్తుంది, ప్రేమ చూపడానికి, సత్కార్యాల్ని చేయడానికి ఒకరినొకరిని పురికొల్పాలంట. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. ప్రోత్సహించాలి ఒకరినొకరు ప్రేమ చూపడానికి, సత్కార్యం మంచి పని చేయడానికి కోసం ఒకరినొకరు పురికొల్పాలి. ప్రేమగా ఉండండి, ప్రేమను ప్రకటించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, మంచి పనులు చేయండి, దీనికోసం పురికొల్పాలి. దీని గురించి మనం సంఘముగా మానక కూడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాడికి ఎవడికో దరిద్రమైన ఆలోచన వచ్చింది. వాడి స్నేహితుడు అతని ఆలోచనని పురికొల్పి, ఒక అమ్మాయి గురించి చెడుగా ఆయన ఆలోచిస్తున్నాడు. రే తప్పు కాదురా, అసలు నీకేమవుతుంది, వరుసగా ఏమవుతుంది, తప్పు కాదా? అసలు నీలాంటి వాడు ఇలా ఆలోచించవచ్చా? నీ పుట్టుక ఏంటి, నీ తండ్రి పెంచిన విధానం ఏంటి, మీ ఫ్యామిలీ ఎంత గొప్పది, నువ్వు ఇలా ప్రవర్తిస్తే చెప్పాలి కదరా. అలా కాకుండా పనికి మాలిన ఆలోచనలన్నీ చెప్పి పురికొల్పాడు ఆయన స్నేహితుని ప్రేరణకు లోనైపోయి వరసవాయి తప్పి ప్రవర్తిస్తుంటారు కదండి, పనికి మాలిన పనులు చేశాడు. ఆ అమ్మాయి జీవితాన్ని అపవిత్రపరిచాడు, ఆయన అపవిత్రుడు అయిపోయాడు. అంతటితో ఆగిపోలేదండి, చివరికి అతడు మరణించే పరిస్థితి వచ్చింది. అతడు చంపబడ్డాడు తన సహోదరుని చేత. దేవుని ప్రియులారా, మనుషులు మనల్ని పనికిమాల కార్యక్రమాలకి లోకలు పురికొల్పుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా వచ్చి రాజు దగ్గర మనవి చేశారు, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మందిరం కడుతున్నారు కనుక అప్పుడు కొంచెం మాకు భారంగా ఉండేది, మా మీద బరువు పెట్టాడు. అప్పట్లో పన్నులు అవన్నీ కూడా అది భారంగా ఉండేది, కొంచెం తేలిక చేస్తే బాగుంటుంది బాబు, ఈ బరువు మోయలేక. అప్పుడైతే చర్చ్ వర్క్ జరుగుతుంది, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలయం కట్టబడుతుంది, అప్పుడు అవసరం, అది నీ అవసరమే కాదు, అది మనందరి అవసరం. ఆలయ నిర్మాణం అనేది ఒక పర్సన్ అవసరాలు కాదు, అది అందరి అవసరాలు. ఆ రోజు మీ భారాన్ని మోసామంటే దానికి ఒక లెక్క ఉంది, ఆ రోజు మోసాం. ఇప్పుడు ఆలయ నిర్మాణ కార్యం అయిపోయింది, మీ నాన్నగారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు రాజు అయ్యారు, ఇప్పుడు ఈ భారం కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది, అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అప్పుడున్న ఆ పన్నులు అదే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది కొంచెం మాకు భారంగా ఉంటుంది బాబు, కొంచెం తేలిక చేస్తే బాగుంటుంది కదా అంటే పెద్దలందరూ పిలిపించి ఆయన సలహా అడిగితే వాళ్ళు చెప్పారు, ఎస్ అవును బాబు, ఇప్పుడు కానీ మీరు లోబడ్డారనుకోండి, వాళ్ళ మాట విన్నారనుకోండి, జీవితకాలం అంతా వాళ్ళు మీకు బానిసలుగా ఉంటారు, జీవితకాలం అంతా మీకు లోబడతారు అని పెద్దల ఆలోచన చెప్తే, ఈ ఆలోచన ఆ కుర్రోడికి నచ్చలా. ఇతన్ని పురికొల్పడానికి కొంతమంది ఉన్నారు. యవనస్తుల మాటకి, యవనస్తుల ప్రేరణకు లోనైపోయాడు. ఆ ప్రేరణకు లోనవడం వల్ల కఠినమైన మాటలు మాట్లాడితే రాజ్యం రెండుగా చీలిపోయిందండి. 10 గోత్రపు వాళ్ళు రెహబామును వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న నిర్మించిన రాజ్యం, వాళ్ళ తాత నిర్మించిన రాజ్యం, దావీదు సొలొమోనులు నిర్మించిన రాజ్యం, సస్యశ్యామలంగా నిర్భయముగా నివాస యోగ్యమైన రాజ్యం అది. ప్రతి అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద ప్రజలు నిర్భయంగా నివసించారు. మహిమతో కూడిన రాజ్యం అది. నీతి న్యాయములతో నిండిన సింహాసనాలు అవి. ఆ సింహాసనాన్ని తన గర్వం వలన, మనుషులు తనను పురికొల్పడం వలన, మనుషులు తనను ప్రేమించడం వలన, సత్కార్యాలు చేయకుండా అహంకారంగా ప్రవర్తించడం వలన రాజ్యం చిన్న భిన్నంగా మారిపోయినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, సమాజంగా మనం అందరూ తప్పక కూడుకొని ప్రేమించడానికి కోసం ప్రేరేపించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మంచి కార్యాలు, మీరు మంచి పని చేయండి, మీ వెనుకున్న వాళ్ళు ఆ మంచి పని చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న బాక్సు, అది ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు, అయినా వాడుతున్నాం. చిన్న ప్లాస్టిక్ బాక్సు, ఆ డబ్బాలో 2 రొట్టె ముక్కలు. ఏం ముక్కలండి? 2 బ్రెడ్, రొట్టె కూడా కాదు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు అవి కాదండి. ఏంటి? బ్రెడ్ ఆల్రెడీ తయారు చేస్తుంటారండి. ఆ 2 బ్రెడ్ స్లేస్ని దాంట్లో పెట్టి ఒక యాపిల్ పండు, దీనికి ఆ తల్లి పాపం చెమటలు పట్టిపోయి
అల్లాడిపోతాడు. ఏది ఆ 2 రొట్టె ముక్కల్ని ఆ బాక్స్లో పెట్టి ఒక యాపిల్ ముక్క కొంచెం ద్రాక్షాలు అవి పెట్టి ప్యాక్ చేసి, అది మధ్యాహ్నం లంచ్ బాక్స్. అది ఏ బాక్స్ అండి? ఏ బాక్స్ అది? మా చిన్నప్పుడు పెరుగన్నము, పులిహోర, పప్పన్నము అవన్నీ తినేట్టున్నాం మేము. ప్రైజ్ లార్డ్. అంత పెద్ద ఫుడ్ కూడా ధారాళంగా ప్రశాంతంగా చేసి వడ్డించి ఏంటంటే 4 బాక్సులు క్యారేజీలు పంపించేవాళ్ళు మాకు. ప్రైజ్ లార్డ్. పర్టికులర్గా ఒక బాక్సే పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ చిన్న బాక్స్లో 2 బ్రెడ్ ముక్కలు పెట్టి ఒక యాపిల్ పండు, కొంచెం క్రేప్స్ ఏదైనా పెట్టి, ఆడమ్మ బిడ్డకి ఏమని చెప్తుంది, నాని ఎవ్వరికి ఇవ్వద్దు నాని, నువ్వు మాత్రమే తిన్నాని అని చెప్పి పంపిస్తుంది. ఈ నానిగాడు ఏం చేస్తాడు తెలుసండి, ఎవరికి ఇవ్వకుండా తిని 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 వాడు మైండ్లో అది ఫిక్స్ అయిపోయి చివరికి ఏంటండి, ఈ నాని వాళ్ళ అమ్మ ఉంది కదండి, ఈమె గూనిగా మారింది. నాని వాళ్ళ అమ్మ గూని అంటే పెద్దది అయిపోయింది, వీడు పెద్దోడు అయిపోయాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఇప్పుడు నాని ఆకలేస్తుంది నాని, నాకు ఏదైనా ఇవ్వు నాని అని అడుగుతుంటే, ఆ రోజు అమ్మేసిన విత్తనం ఈరోజు మహావృక్షంగా మారినట్టుందండి. ఎవ్వరికి పెట్టండి, వీడు ఒక్కడే దాటాడు. ఆ మూల మీద కూర్చొని నాని అంటే గూని కూర్చో అక్కడ. ఎవరు పెంపకం ఇది చెప్పాలి? ఎవరు పెంపకం అండి? మనుషుల్ని ప్రేమించాలి, అభిమానించాలి, మంచితనం ఉండాలి, సత్క్రియలు ఉండాలి, మనుషుల్ని సన్మానించాలి. లేవండి ఈ రోజుల్లో, అసలు రోజులు లేవు. బిడ్డలకు రెస్పెక్ట్ నేర్పించడం తెలియట్లేదు కొంతమందికి. పెద్ద చిన్న అనే భయం లేకుండా పోతుంది. గురు దైవం అనే ఏంటంటే భయం లేకుండా పోతుంది కొంతమందికి. కారణం ఏంటంటే మనం పెంచే విధానం, మనం నేర్పించే అనుభవాలు. వాక్యం సెలవు సంగముగా మనం కూడుకున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ప్రేమించే విషయంలో, సత్క్రియల విషయంలో, సత్క్రియలు, మంచి క్రియలు, సత్కార్యాలు, మంచి కార్యాలు, అతిథి ధర్మం. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి మనిషికి మంచి కార్యాలు చేయడం, మేలు చేయడం, ప్రేమ చూపడం, అభిమానం చూపడం, ఇది చేయడానికి కోసం ఒకరినొకరు పురికొల్పుకోవాలంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఆది అపోస్తుల రోజులో ఒకవైపున సేవ జరుగుతున్నప్పటికీ వాళ్ళు అన్యజనులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, విందుకు పిలిచినప్పుడు విందులో వాళ్ళని పిలవనిపించు, ఎవరిని పిలవకుండా వాళ్ళు భోంచేసేవాళ్ళు కాదంట. తప్పనిసరి వాళ్ళ ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో కావచ్చు, సాయంత్రం డిన్నర్లో కావచ్చు, ఖచ్చితంగా ఎవరో అన్యజనులు వచ్చి వాళ్ళతో కలిసి భోంచేయాలి. వాళ్ళకు ఉన్నదే, ఒకవైపున రొట్టె, ఇంకొక వైపున ద్రాక్షారసం, ఇంకొక వైపున నూనె, ఇంకొక వైపున ఉప్పు. ఇది వాళ్ళ బల్ల మీద ఉంటుందంట భోంచేసేటప్పుడు. రొట్టె, ద్రాక్షారసం, ఆ నూనె, ఆ తర్వాత ఉప్పు. రొట్టె వాళ్ళకి వడ్డించేటప్పుడు అంటారంట, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, ఆ రక్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. యేసుక్రీస్తు ఎందుకు నా రక్తాన్ని పానం చేయమన్నారు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, కొంతమంది అంటుంటారు, భయం అనేది నా బ్లడ్లోనే లేదు బ్రదర్ అంటుంటారు. ఎక్కడ ఉండదు అంటండి భయం అనేది? అంటే బ్లడ్లో అతని స్వభావం. యేసు ప్రభు నా రక్తాన్ని పానం చేయండి అంటే, ఒకటి ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, రెండవదిగా ప్రియులారా ఆయన రక్తంలో మన పాలు భాగస్తులుగా మార్చబడినప్పుడు ఆయనలో ఉన్న దివ్యమైన స్వభావాలు, ఆయనలో ఉన్న స్వభావాలు మనలో పని చేయాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. గబక్కని రొట్టె తినేసి ద్రాక్షారసం తాగేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోయామంటే సరిపోలా. ఆయన స్వభావం, ఆయన బోధ, ఆయన ఉపదేశం కలిగి ఉండాలి. రొట్టెని పంచారు, ద్రాక్షారసం పంచారు, ఉప్పు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారనే సందేశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ తలకంత నూనె రాసి పంపించేవాళ్ళంట. వాళ్ళు పెట్టిన రొట్టె, తాగిన ద్రాక్షారసం ఏంటండి, వాళ్ళు బోధించిన ఉప్పును గురించి బోధించిన బోధ, ఆ తల మీద రాసిన ఆ నూనె ఏంటండి. ప్రియులారా, వాళ్ళు వెళుతూ వాళ్ళు బోధించిన బోధ, వాళ్ళు చూపిన ప్రేమను బట్టి అనేకులు దేవుని వైపు త్రిప్పబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదిమ క్రైస్తవ సంఘాల చరిత్రను చదువుతుంటే ఆ రోజుల ప్రియులారా, ప్లేగ్ లాంటి వ్యాధులు, రకరకాలమైన రోగాలు మనుషులను వేధిస్తున్నప్పుడు ఊర్లో నుండి వాళ్ళని వెలివేసేసేవాళ్ళు. ఊరికే కొన్ని అంటు వ్యాధులు వచ్చేసి ఆ ఊరిని అందరూ వెలివేసి దూరంగా ఉంచేవాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్యలోనికి దేవుని ప్రజలు వెళ్ళి సేవ చేశారు. వారికి వెళ్ళి సేవ చేశారండి. నా అనుకునేవాళ్ళు, మన అనుకునేవాళ్ళు దూరంగా పెట్టినప్పుడు క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రోగం నాకు కూడా సోకుతుందేమనే భయం లేదు,
ఆ వ్యాధులు సోకుతుందేమో, అంటువ్యాధి, నేను నష్టపోతామని భయం లేదు. ధైర్యంగా వెళ్ళి వాళ్ళకి ఉపచారం చేశారు, సత్కార్యాలు చేశారు, వారికి ప్రేమ చూపించారు, వారిని హక్కున చేర్చుకున్నారు, వారి గాయాల్ని కట్టారు, వారిని ఓదార్చారండి. వాళ్ళు ఒకవైపున ఆరోగ్యాన్ని పొందుకుంటారు, అదేవిధంగా వాళ్ళ ఆత్మ కూడా బాగుపడి అనేకులు యేసు వైపు త్రిప్పబడ్డారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, మానక మనం సమాజముగా కూడుకోవాలి. చర్చికి దూరం అవ్వద్దు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఏదైనా మందిరానికి దూరం అవ్వద్దు, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమె ఒకటి సరిగ్గా మందిరానికి రాకపోతే దైవ సేవకుడు దగ్గరకు వచ్చాడంట. అప్పుడు దైవ సేవకుడు పొయ్యి దగ్గర బయట నిప్పు మంట వేశారంటండి. ఆ పొయ్యిలో కట్టెలన్నీ వేశారు, మండుతూ ఉంది ఆ పొయ్యి. దైవజనుడు అక్కడ కూర్చున్నాడు, పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు, చలి కాచుకుంటున్నాడు. అది మంచు ప్రదేశం, చలి కాచుకుంటూ అక్కడ కూర్చున్నాడు. ఆ బ్రదర్ వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతుంటే, అప్పుడు ఆ నిప్పులో నుండి ఒక కర్రను, ఆ మండుతున్న ఆ నిప్పులో నుండి, ఆ పొయ్యిలో నుండి ఒక కర్రను తీసి ఇలా పక్కన పెట్టాడండి. కొంతసేపుకి అది ఆరిపోయింది. ఆరిపోతే మరలా కొద్దిసేపు ఆ కర్ర తీసుకొని మరలా పొయ్యిలో పెట్టాడండి. అది మరలా మండడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆ సేవకుడు ఆయన చెప్పాడు, నీవేం గమనించావు అన్నాడు. ఏం లేదయ్యా, ఇప్పటివరకు పొయ్యిలో ఉన్న కర్రను మీరు బయటికి పెడితే అది ఆరిపోయింది. ఆ పుల్లని లేకపోతే ఆ కర్రను తీసుకొని మరలా పొయ్యిలో పెడితే అది వెలగడం ప్రారంభించబడిందంటే, అప్పుడు అని అన్నాడు, పొయ్యి అనేది దేవుని సంఘానికి సూచన, సమాజానికి సూచన. సంఘంలో నీవు ఉంటే నీవు పచ్చి కర్ర కావచ్చు, కానీ పరిశుద్ధులందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు పొందిన ఆత్మాభిషేకాన్ని బట్టి నీవు కూడా మండడం ప్రారంభించబడతావు. హల్లెలూయా. సహవాసానికి నీవు దూరం అయిపోయావనుకో, సంఘం నుండి బయటికి వెళ్ళిపోయావనుకో, నిన్ను ఎవరు ఆర్పాల్సిన అవసరం లేదు, నీవే ఆరిపోతావు. చివరికి నీవే మసిగా మారిపోయే ప్రమాదాలు ఉంటుంది. కనుక కష్టమైన, నష్టమైన, దూరమైన, భారమైన, పోరాటాలైనా ఎల్లప్పుడూ మీరు ఉండవలసింది తెలుసండి, సంఘములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, అపోస్తులతో కలిసి ఉండాలి. అపోస్తుల బోధలోను, అపోస్తులతో రొట్టె విరచటలోను, సహవాసంలోను, ప్రార్థన చేయటలోను ఆదిమ క్రైస్తవ సంఘం ఎడతెగక ఉన్నారు. అపోస్తుల సంఘంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అందుకొరకు సంఘం ఉజ్జీవింపబడింది. వాళ్ళు ప్రార్థన చేస్తే వారు కూడి ఉన్న చోటు కంపించింది. దైవ సేవకులు నడిచి వెళుతుంటే వాళ్ళ నీడ తగిలితేనే ప్రజలు విడుదల పొందారు. యేసు నామాన్ని ఉచ్చరిస్తుంటేనే కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేశాడు. వేల సంఖ్యలో ప్రజలు రక్షించబడి సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ఎవరు చేర్చబడ్డారు తెలుసండి? సంఘంలో రక్షించబడిన వాళ్ళందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఎవరు చేర్చబడాలి సంఘంలో? రక్షించబడిన వాళ్ళందరూ కూడా అనుదినము ప్రతిదినం, ఎవ్రీడే, ప్రతిరోజు రక్షించబడిన వాళ్ళందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. వేలల్లో, వందల్లో కాదండి, వేలల్లో. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మన బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో మనం ఎడతెగక ఉండాలి. సంఘముగా కూడుకోవాలి. సహవాసానికి దూరం అవ్వద్దు. సహవాసానికి దూరం చేసే దురాత్మలు కొన్ని వస్తాయి. నిన్ను సహవాసానికి దూరం చేయాలి, సంఘానికి నిన్ను దూరం చేయాలని వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటల్ని, ముసలమ్మ ముచ్చట్లను తీసుకొచ్చి నిన్ను కృపకు దూరం చేయాలని, సంఘానికి దూరం చేయాలని, మందిరానికి దూరం చేయాలని కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఎన్ని పోరాటాలు వచ్చినా నీ సన్నిధికి నా జీవితకాలం అంతయు నీ మందిలో నివాసం చేయాలని కోరుకుంటూ ఒకే ఒక వరం అడిగాను, నీ ప్రసన్నతను చూడడానికి, నీ ఆలయంలో ధ్యానించడానికి. నా జీవితకాలం అంతా నీ మందిలో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను. తీర్మానాలు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సరే, మూడో మాట కూడా చెప్తాను, త్వరగా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ సంగతిని వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేచనయు, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యములు సఫలమగుచు
దేవుని విషయమైన జ్ఞానమందు వృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభుని సంతోష పెట్టినట్లు, ఆయనకు తగినట్లు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచి, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రులుగా చేసిన చెల్లించవలనని దేవుని నేను బ్రతిమాలుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి. థర్డ్ వన్, మూడవదిగా మానక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? మానక ప్రార్థన చేయాలి. నిజం చెప్పండి, మీరు సరిగ్గా ప్రార్థన చేసి ఎంతకాలం అయి ఉంటుంది? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని ఎవరు పరీక్షించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే నిజంగా సరిగ్గా యథార్థంగా పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేసి ఎంతకాలం అయి ఉంటుంది? చేస్తున్నాం కదండి. ప్రేమ కలిగిన తండ్రి, పగలంతా కాపాడేవయ్యా, రాత్రంతా కాపాడు, యేసునామని అడుగుతున్న తండ్రి. ఇది ప్రార్థనేనా? దేవా, రాత్రంతా కాపాడావు, సుఖమైన నిద్ర, చురుకైన మెలుకు ఇచ్చావు, నీకే వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవుడు స్వామి, ఇచ్చిన ఆహారం కొరకు స్తోత్రం తండ్రి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి ప్రభువా, యేసునామని అడుగుతున్న తండ్రి. నిజంగా సరిగ్గా పట్టుదల కలిగి ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? కొంతమంది ప్రార్థన మానేశారు. ప్రార్థన అనేది దేవునితో సహవాసం, ప్రార్థన అనేది దేవునితో ఐక్యత, ప్రార్థన అనేది దేవునితో కలిసి నడవడం, ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో కూర్చోవడం, ప్రార్థన అనేది దేవునితో సంచరించడం. ఈ అనుభవాలు పోగొట్టుకుని కొంతమంది మానేశారు. ప్రార్థన ఊసు లేదు కొందరి దగ్గర. మేరక్క గారు ఒక మాట ఎప్పుడు, అరే బాబు, వీళ్ళ దగ్గర ప్రార్థన వాసన కూడా రావట్లేదు. ఏం రావట్లేదు? ప్రార్థించే వాళ్ళ దగ్గర ఒక ప్రార్థన సువాసన ఉంటుంది. నీ మాటల్లో, నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచించే ఆలోచనలో ఆ ప్రార్థన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ప్రపంచాన్ని తలక్రిందులుగా చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని వాళ్ళు సాక్ష్యం కలిగి ఉంటారు. దైవజనుడు పేతురు గారండి, ఒకానొక సమయం వచ్చినప్పుడు, ఇదేంటి మనం విస్తారమైన పని పెట్టుకుని బోధించడం మానేసి, ప్రార్థించడం మానేసి పనులు పెట్టుకుంటే ఎట్లా? పని చేసేదానికోసం కొంతమందిని నిర్ణయిద్దాం. మీరు ఆ పనులు చూసుకోండి, మేము ఎడతెగగా బోధించటంలోనూ ప్రార్థన చేయటంలో మేము ఎడతెగగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన మానేస్తే ఎలా? పనుల్లో పడిపోయి నేను ప్రార్థన మానేస్తే ఎలా? విస్తారమైన పని పెట్టుకొని, ఆనాడు మార్త కలవరపడినట్లు విస్తారమైన పనిలో సేవ విస్తరించబడినప్పుడు ప్రార్థన విస్తరించాలి. సంఘాలు విస్తరించబడినప్పుడు ప్రార్థన విస్తరించాలి. కుటుంబం పెద్దదవుతున్నప్పుడు ప్రార్థన విస్తరించాలి. నీకు బాధ్యత పెరిగే కొద్దిగా ప్రార్థన విస్తరించాలి. ప్రార్థన దినదినము మానక ప్రభుసలో నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అసలు ఆ ప్రార్థన పాయింట్స్ అన్నీ కింద ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. సమయం 2 అయిపోతుంది, ముగిస్తాను నేను. ప్రియులరా, చాలా విషయాలు ఉంటుంది. మీరు సంపూర్ణమైన జ్ఞానం, సంఘానికి ఏ జ్ఞానం ఉండాలి చెప్పాలి? మిడిమిడి జ్ఞానం కాదు. ఏ జ్ఞానం ఉండాలి? సంపూర్ణమైన జ్ఞానం చెప్పాలి. నోరు తెరిచి ఏ జ్ఞానం? నోరు తెరవమంటే కొంతమంది ఆవలిస్తున్నారు. నోరు తెరవమంటే ఆవలించడం కాదు, అదే జ్ఞానం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఏ జ్ఞానం ఉండాలి మనకు? సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి. అనేవారు, అందరూ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారేమో, నేను ఆవలించకపోయినా పేగులు లెక్క పెడతా. ఇది ఆత్మల వివేచన, ఆత్మ సంబంధమైన వివేకం మనకు ఉండాలి. కొంతమందికి ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది కొంతమందికి. మెడకేస్తే కాళ్ళకేస్తారు, కాళ్ళకేస్తే మెడకేస్తారు. వాళ్ళతో మనం మాట్లాడలేము, అంతే. అర్థమైందండి? అన్నీ పనికిమాలిన జ్ఞానం. కొంతమందికి ఉంటుంది లోక జ్ఞానం, లౌకికమైన జ్ఞానం ఉంటుంది, వాళ్ళతో మనం మాట్లాడలేమండి. మహా తెలివితేటలు ఉంటాయి. మనకు కావలసింది ఆత్మ సంబంధమైన వివేకం.
మనం 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 నివసిస్తుండేది ఆత్మ సంబంధమైన ప్రపంచం. ఇది ఆత్మీయ ప్రపంచం. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలే. ఇది ఏ యాత్ర అండి? ఏ యాత్ర? ఇది సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోతుంటారు కదా యెరూషలేముకి. వెళ్ళేటప్పుడు డబ్బాలు పచ్చళ్ళు తీసుకెళ్ళడం, డబ్బాలు పచ్చళ్ళు తీసుకెళ్ళడం, ఏంటండి పిండి వంటలని తీసుకెళ్ళడం. అర్థమైందండి? యెరూషలేముకి ఈ యాత్ర కాదు, ఇది భౌతికమైన యాత్ర. అక్కడ ఆ పచ్చళ్ళ మూత ఓపెన్ అయిపోయి ఆ బ్యాగులో నూనె కారుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ముత్త సముద్రంలో మట్టి మంచిదంట కదండి, స్కిన్ ఎలర్జీ లాంటిది ఏదైనా ఉంటే మంచిదని చెప్పి మృత సముద్రం మట్టిని ఒక గోతానికి వేసుకొచ్చాడు మనోడు. గోతానికి వేసుకొచ్చేసి అక్కడ పెట్టాడండి. ఆ గోత చెరిగిపోయినట్టుందండి. ఆ గోత నుండి ఆ మట్టి పడతా ఉంది. అర్థమైందండి? సరే, యెరూషలేము యాత్ర మంచిది, కానీ మనం నూతన యెరూషలేముకి యాత్ర చేస్తున్నాము. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఆత్మ సంబంధమైన వివేకం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. మనం ఎలా గ్రహించాలండి? ఆయన చిత్తం కంప్లీట్గా, ఆయన చిత్తం ఏమై ఉందో, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని చిత్తం అని ఖచ్చితంగా చెప్పగలిగిన ఆ గ్రహింపు నీకు ఉండాలి. ఎస్, ఇది దేవుని చిత్తం, నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకు, ఇది దేవుని నాకు డౌట్గా ఉంది బ్రదర్, డౌట్గా ఉంది, దేవుని చిత్తమో కాదు. ఇంకా ఎంతకాలం కన్ఫ్యూజన్లో ఉంటావు? ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేసుకుని 6 పిల్లలు కనింది ఒక తల్లి. 6 పిల్లలు కన్నా తల్లి అంటది, అన్న పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమో కాదో నాకు అర్థం కావట్లేదు. 6 పిల్లలు కనే ముందు కదా అని ఆలోచించాలి. అదే నన్ను ఒకటే డౌట్గా ఉంది, నాకు అప్పుడెప్పుడో కల వచ్చిందన్న, నేను చేపలు తోముతున్నట్టు, కానీ ఏ చేపో నాకు అర్థం కావట్లేదు. ఆత్మల చేపో లేకపోతే ఇక్కడ సముద్ర చేపలో నాకు అర్థం కావట్లేదన్న. 6 పిల్లలు కనే ముందు ఉండాలమ్మా నీకు ఒక సంపూర్ణమైన దేవుని చిత్తం, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని గ్రహించాలని మీ కొరకు నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఓ దైవ సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు క్షేమంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకులు ఉండాలి, మీరు ఇల్లు కట్టాలి, మేము ఓపెనింగ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు 10 రకాల వంటలు చేయాలి, మేము వచ్చి అప్పుడప్పుడు తినేసి వెళ్ళాలి. అర్థమైందండి? మీకు జీతాలు పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు మంచిగా మీరు క్షేమంగా ఉండాలి, మీ క్షేమంతో పాటు మేము పాలిభాగస్తులుగా ఉండాలి. ఇది మీకు బాగా సంతోషాన్ని కలిగించే విషయాలు. ఇప్పుడు దాకా నిద్రపోతున్నప్పుడు కూడా లేచి నవ్వుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడే నాకు ఒక రెవల్యూషన్ వచ్చింది. అంటే నిద్రపోతున్నప్పుడు ఇలాంటిది ఏదైనా మాటలు చెప్తే వెంటనే నిద్రలేసి ఆమెన్ అంటున్నారు. మంచిదే, మీరందరూ క్షేమంగా ఉండాలి. అదే సమయంలో ఒక సేవకుడు మానకగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, మీరు సంపూర్ణమైన జ్ఞానవంతులుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం గలవారుగా ఉండాలి, ఆయన చిత్తమును సంపూర్ణంగా తెలుసుకోవాలి. కంప్లీట్గా ఆయన చిత్తం ఏంటో, ఆయన చిత్తం మనకు అర్థం కానప్పుడు మనం విచ్చలవిడిగా ప్రవర్తించి ప్రమాదం ఉంటుంది. దేవుని ప్రజలను శపించాలా వద్దా ఆ జ్ఞానం నీకు లేకపోతే ఎట్లా? ప్రవక్త కదా, నోట మాట వస్తే అది అలాగే పరలోకం సమ్మతిస్తుంది కదా. నోట మాట బయలుదేరుతుండగానే పరలోకం ఆమేనని చెప్తుంది కదా. అంతటి శక్తి నీ నోటికి దేవుడు ఇచ్చినప్పుడు ఎవరిని శపించాలి, ఎవరిని దూషించాలి, ఎవరిని దీవించాలి ఆ వ్యత్యాసం నీకు తెలియదంటే ధన వ్యామోహంలో పడిపోయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మాటలేమో నీవు నాకు ఒక ఇంటి అంతా బంగారం ఇచ్చినా కూడా నేను ఆ పని చేయను అన్నాడు. ఆ తర్వాత మరలా ఏంటంటే గనులైన వాళ్ళని సెలబ్రిటీస్ని, సాధారణమైన మనుషులు చెప్తే వినరని సెలబ్రిటీస్ని పంపించాడు ఆ రాజు. ఆ తర్వాత శపించడానికి కోసం బయలుదేరి వెళ్ళిపోయాడు. ఓ సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు. గాడిద కన్నులను తెరిపించాడు. గాడిద చూడగలిగింది కానండి, బిలాము చూడలేకపోయాడు. జంతువు చూడగలిగిందండి, నోరు లేని గార్ధవం చూడగలిగిందండి,
కానీ ఒక ప్రవక్త గ్రహించకపోతే దేవుని చిత్తం ఎంత బాధాకరమైన విషయం. కనుక ఈ ఈ ఈ శుభవేళ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మానక ప్రార్థిస్తాను, మీకు దేవుడు సంపూర్ణమైన దైవ చిత్తాన్ని బయలుపరచునుగాక. ప్రతి సత్కార్యంలో మీరు సఫలం అవ్వాలి. మీరు ఏ ప్రాజెక్టు, ఒక మంచి పని ప్రారంభిస్తే దాంట్లో మీరు సఫలమగుదురుగాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు చేసే ప్రతి మంచి పనికి నా దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. మీరు చేసే సర్వ ప్రయత్నాలు దేవుడు సఫలపరచునుగాక. అట్లనయ్యా నాటు సారాయి కాద్దాం అనుకుంటున్నాము, వైన్ షాప్ పెడితే మంచి బిజినెస్ అంటే పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేయండి. తప్పుగా బ్రదర్, నేను ఇన్వాల్వ్ అవ్వను బ్రదర్, నేను ఇండైరెక్ట్గా ఉంటాను, డైరెక్ట్గా వాళ్ళు ఎవరో ఉంటారంటే పాపం చేయడం ఎంత తప్పో పాపాన్ని ప్రేరేపించడం అంతే తప్పు కాదు బ్రదర్. దాంట్లో నువ్వు ఖచ్చితంగా రాణించు. కాదన్నా మంచి బిజినెస్, మందు అమ్మేవాళ్ళ ద్వారా మంచి లాభం వస్తుంది, అనవసరంగా ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇక్కడ చేస్తే బాగుంటుందని అంటే నీ కార్యంలో నీవు ఎప్పటికీ సఫలం కావు. ఎందుకంటే మనం చేసే ప్రతి సత్కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని విషయమైన జ్ఞానం మందు వృద్ధి పొందాలి. ఏ జ్ఞానం? దేవుడి గురించి. ఏం తెలిసి నీకు దేవుడి గురించి? ఏమ్మా లే పైకి అని ఎవరన్నా ఒకరు లేపమని చెప్తే దేవుని గురించి చెప్పమంటే దేవుడు అండి మంచి దేవుడు అండి, మన దేవుడు ఎంత మంచోడు. ఏం చెప్పాము, ఆయన మంచిగా మంచోడు అంటే మరి మంచోడండి ఆయన. వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారండి, మేరీ మాత అండి ఆమె. వాళ్ళ నాన్న యోసేపు గారండి, ఆయన కార్పెంటర్ పని చేస్తుండేవాడండి. అర్థమైందండి? ఇది జ్ఞానమే కాదని అనట్లా, కానీ క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం నీకు ఎంత ఉంది? దేవుని గురించిన జ్ఞానం నీవు వృద్ధి పొందుతూ ఉండాలి, వృద్ధి పొందుతూ ఉండాలి, వృద్ధి పొందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను గురించి తెలుసుకోవాలంటే నాతో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అంతేనండి. అబ్రాం పాస్టర్ గారి గురించి తెలియాలంటే మీరు దూరం నుండి చూసారు, అబ్రాం పాస్టర్ గారు దగ్గర దగ్గర 6 అడుగులు ఉంటాడా? ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఏం తింటాడు అబ్రాం పాస్టర్ గారు? ఏం తింటాడు? తినే ఉంటాడు. దూరంలో ఉన్నప్పుడు మనకు కొంతవరకు అవగాహన ఉంటుంది. ఆ వ్యక్తితో మనం కలిసి ట్రావెల్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఆయన మాటలు ఎలా ఉంటుంది, ఆయన కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ప్రేమ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, సమస్య లేనప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అవన్నీ కూడా ఒక పర్సన్తో మనం ట్రావెల్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానం కొంతవరకు నీకు ఉంటుంది. నువ్వు దేవుని సమీపించే కొద్దిగా ఆయనలో ఉన్న శ్రేష్టమైన జ్ఞానాన్ని అందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని విషయమైన జ్ఞానమందు వృద్ధి పొందుతూ ఉండాలి. అండ్ ప్రేమైన వర్లరా, అన్ని విషయమందు మన ప్రభుని సంతోషపెట్టాలి. ఎవరిని సంతోషపెట్టాలండి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభుని సంతోషపెట్టండి, యేసయ్యని సంతోషపెట్టండి. యేసయ్యని చెప్పలేకపోతున్నారు అంటే మీరు ఎవరినో సంతోషపెట్టాలనుకుంటున్నారు. ప్రభుని సంతోషపెట్టాలి. ఆమేన్. ఒక భార్య ఉంటుందండి, తన భర్తను సంతోషపెట్టడానికి కొరకు పౌలు గారు చెప్పిన మాట. ఒక భార్య ఉంటుంది, నా భర్తను సంతోషపెట్టాలి, నా భర్తకి ఏమైతే ఇష్టం, నా భర్తకి మటన్ కీమా అంటే ఇష్టం, అందుకొరకు ఈరోజు మా ఆయనకి నేను కీమా ఉండలు తయారు చేస్తాను. అర్థమైందండి? ఇదే గొడవ ఇంక లేచిన కాడి నుండి వస్తాడు నా రాజు, ఆయన నేను ఏం వండి పెట్టాలి, నేను వండిన వెంటనే ఆయన తిని వావ్ అంటాడు. ఇక ఇదే పంచాయితీ ఆ తల్లి పాపం. తప్ప నేను అనట్లా ఏంటండి, కానీ లోకంలో ఉన్న కొంతమంది తన భర్తను సంతోషపెట్టి ఇదే పని, ఏం వండాలి. ప్రైజ్ ది లార్డ్. తెల్ల ఇడ్లీలు అయితే పాపం ఆయనకి షుగర్ పెరుగుతూ ఉన్నట్టుంది, అందుకే నల్ల ఇడ్లీలు చేస్తే ఎట్లుంటుంది? నల్ల ఇడ్లీ అంటే రాగిల ఇడ్లీలు పాస్టర్ గారు, వేరుగా అనుకోవద్దు. రాగి ఇడ్లీ చేస్తే షుగరు పెరగకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదే గొడవ. ఆయిల్ ఎక్కువగా తింటున్నాడు మా ఆయన, అందుకోసమే ఆయనకి గుండెలో ఉన్న రక్తనాళాలన్నీ కూడా కొవ్వు పేరుకుపోతుంది పాస్టర్ గారు, అందుకొరకే ఇలా చేయాలి. ఎప్పుడు ఆయన ధ్యాస, ఆయన గురించి ఆలోచించొద్దని నేను అనట్లా, ఆలోచించాలి, వాళ్ళ యోగక్షేమాలు చూడండి కాదని అనట్లా. ఎంతసేపు నా భర్త సంతోషిస్తే చాలు, భర్త ఆయన ఫీల్ అవుతున్నాడని సినిమా హాల్కి పోయిందంట. అర్థమైందండి? ఆయన ఫీల్ అవుతున్నాడు, సినిమా హాల్కి పోయింది. ఆయన ఫీల్ అవుతున్నాడని కూర్చొని మందు తాగమ్మా, ఇద్దరు కలిసి మందు తాగండి. భర్తను సంతోష పెట్టాలని కొంతమంది
తమ భార్యను సంతోషం. ఇదే పని, నా భార్యకి అది కొన్నాను, ఇది కొన్నాను, నా భార్య అలా నింది, నా భార్య ఇలా నింది, నా భార్య ఇలా నిందండి, నా భార్య నవ్విందండి, నా భార్య ఏడ్చిందండి, నా భార్య తుమ్మిందండి, నా భార్య దగ్గిందండి, నా భార్య కుంటుతూ నడిచిందండి, నా భార్య పరిగెత్తుకుంటూ నడిచిందండి. ఇదే గొడవ కొంతమందికి. భార్యను ప్రేమించొద్దని చెప్పట్లేదు, భార్యను అభిమానించొద్దని చెప్పట్లేదు, భార్యను పట్టించుకోవాలి, బాధ్యతగా ఉండాలి. కానీ అంతకన్నా ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఎవరైనా కానీ గుండెలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రతుకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టాలి. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా. దీని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడైన పౌలు గారు. మానక మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. మనలో ప్రతి వాళ్ళు దేవుని సంతోషపెట్టేటట్లుగా, ఆయనకు తగినట్లుగా నడుచుకోండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. అండ్ ప్రియులు, చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఓర్చుకోవాలి మనం? మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం ఎలా ఓర్చుకోవాలి? వద్దు వద్దు బేబీ, ఆమె ఏదో ఈరోజే వార్షికోత్సవ కూడికి వెళ్ళొచ్చాను అని ఊరికి జ్యూసులు పిలుస్తూ ఉంటాడు. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ ఓర్పు ఎలా ఉండాలి తెలుసండి? ఆనందంతో. ఆమె చెప్పండి గట్టిగా. ఎట్లా ఓర్చుకుంటున్నాం అంటే, ఏం చేద్దాం, తప్పదుగా, కర్మకాలి, ఏం చేద్దాం, మన దేవుడు వేసాడుగా, మన నెత్తి కట్టాడుగా. అట్లా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం కనపడాలంట. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు నా వ్యామోహపు పొంగులన్నయో. దీర్ఘశాంతము నీ కాడి మోయుచు నేర్చుకుందు, నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నయో. నా ఓదార్పు నీదివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నీదివి నీవే, నీవే ఆనంద క్షేత్రము నీవే. పాడనా చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తృప్తి పరచనే. పాడనా మౌనముగా స్తుతి కీర్తన. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు, అందరూ నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నయో. శాంతము ఆడండి. నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నయో. నా ఓదార్పు నీదివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. ఓదార్పు నీదివి నీవే, నీవే ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నీదివి నీవే, ఆనంద క్షేత్రము నీవే.
ఓర్చుకుందాం. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఓర్చుకుందాం. శ్రమలైన, నిందలైన, బాధలైన, పోరాటాలైన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. అవమానాన్ని కూడా ఆనందంతో ఆహ్వానిద్దాం. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఎవరైనా అవమానపరుస్తారా? ప్రభు నిమిత్తం. మనమేమో దరిద్ర పనులు చేసి కాదు, దేవుని నిమిత్తం అవమానం వచ్చిన ఆనందంగా ఆహ్వానిద్దాం. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. దీర్ఘశాంతం కనబడాలి ఇతనిలో. ఏంటి ఇంత దీర్ఘశాంతం? ఏంటమ్మా ఎలా ఉంటున్నావు? అసలు మనిషివేనా? ఉప్పు కారం తింటున్నారు మీరు? అసలు మనిషివేనా? నీకు అసలు రోషం ఉందా? అసలు నీకు కోపం రాదా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు రాదు బాబు? నాకు కానీ కోపం వచ్చిందనుకో 40 మందిని కొట్టేస్తా. కానీ నా ప్రభుని బట్టి, నా కోసం సేవకులు మానక చేసే ప్రార్థన బట్టి ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతం కనబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమాశక్తిని బట్టి సంపూర్ణంగా మీరంతా తర్వాత చదువుకోండి. దేవుని యొక్క మహిమాశక్తిని బట్టి సంపూర్ణంగా బలపరచబడాలి. మనం ఎలా బలపరచబడాలండి? సంపూర్ణమైన బలం. ఆమెను చెప్పడం గట్టిగా. ఎలా ఉన్నారమ్మంటే ఏదో ఉన్నామయ్యా. అమ్మ హెల్త్ కొంచెం పర్వాలేదయ్యా, ఇంత తింటున్నాను. ఏదో తింటున్నావుగా, ఒక మాదిరిగా. అమ్మ హెల్తీగా ఉన్నారా అంటే ఎస్, నేను ఆరోగ్యంగా ఉన్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. బాగానే ఉంది కానీ పాస్టర్ గారండి, తల్లో విపరీతమైన నొప్పి, ముక్కులో అసలు కారినట్టే ఉంది. ప్రైజ్ ది లార్డ్. తుడిసినట్టే ఉంది. గొంతులో కొంచెం గరగర. ఓకే అమ్మా, సరే ఇంకా అమ్మ అంటే అయ్యా అయ్యా అంటే చెవి కూడా సరిగ్గా వినబట్లేదని అర్థం. అర్థమైందండి? గుండెలో ఒకటి దడ 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 అంటుందయ్యా. నరాలని జూ అంటుంది. ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది, అది తెలియదు. నరాలు జూ అంటుందంట, గుండె దడ 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 అంటుందంట. ప్రైజ్ ది లార్డ్. కీళ్ళు పట్టేసిందయ్యా. ఆ తర్వాత అయ్యా కొంచెం గ్యాస్ పట్టినట్టు. అన్నిటికీ విత్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే అమ్మ మరి మీరు బలపరచబడలేదు కూడా. అమ్మో ఎంత బలం అసలు దేవుని ఏం జరిగింది ఈరోజు? అసలు వాష కోసం కూడా ఎంత బాగా జరిగింది, అసలు ఎంత బలం, ఎంత ఆత్మ. నీవేమని బలం? కొంచెమేనయ్యా. నాకు ఒక తల్లి ఉండేది, ఊరికి చప్పట్లు కొట్టేదండి. ఏమ్మా అంటే ఆత్మ చేతికి వచ్చిందయ్యా. ఆత్మ ఆడికి వచ్చిందంటండి. చేతికి వస్తారు, మూతి కూడా రావాలి కదా. ఆయన మహిమాశక్తి, ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణంగా నీవు బలపరచబడాలి. బలవంతుడుగా మారబోతున్నావు. సంపూర్ణమైన శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. దేవుని శక్తి నిన్ను ఆవరించబోతుంది. దేవుని హల్లెలూయా. పరిపూర్ణమైన బలంతోనే కూడా మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. 3 వారాలు, 6 వారాలు, 7 వారాలు, 9 వారాలు కాదండి. 1 నిమిషం చాలండి ప్రభు నేను బలపరచడానికి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మీ అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు దేవుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక. నీలో ఉన్న బలహీనత నుండి నీకు విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుదువుగాక. దేవుని మహాశక్తిని బట్టి బలవంతులుగా మార్చబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. కూటమైన తర్వాత నేను నమ్ముతున్నాను, ఎవరు ముందుకు వచ్చి అయ్యా కొంచెం నొప్పిగా ప్రార్థన చేయమని అడగకూడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండగానే దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. సంపూర్ణంగా నువ్వు బలపరచబడబోతున్నావు. నీ ఆత్మకు దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. నీ ప్రాణములో త్రాణ పుట్టించబోతున్నాడు. నీ దేహానికి దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. సంపూర్ణంగా నువ్వు బలపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యములో వాళ్ళు పాలి భాగస్థులుగా మార్చబడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా. ఏ స్వాస్థ్యంలో ఉన్నాం మనం చెప్పండి? తేజోవాసులు అంటే వెలుగులో నివసించేవాళ్ళు. ఎక్కడ నివసించేవాళ్ళు అండి? వెలుగులో నివసించే పరిశుద్ధులు. వాళ్ళ స్వాస్థ్యంలో దేవుడు మనం పాలి భాగస్థులు అయ్యే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటుంటానండి, యేసన్న గారు ఎక్కడ, మనం ఎక్కడ అంటే నా మట్టుకు చెప్పండి. యేసన్న గారు ఎక్కడ, నేనెక్కడ? దైవజనులు యేసన్న గారు ఎక్కడండి, నేనెక్కడ? వారి ప్రత్యక్షత ఎక్కడ? వారి ప్రేమ ఎక్కడ? వారి ప్రభుని సేవించిన విధానాలు ఎంత
ఉన్నతంగా ఉంటుంది. అలాంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే, మనల్ని తీసుకొచ్చాడంటే మనం దేవునికి కృతజ్ఞతగా ఉండాలా లేదండి? చెప్పాలి, ఉండాలా లేదా? కృతజ్ఞత లేకుండా మనం ప్రవర్తించవచ్చా? ఎల్లప్పుడూ నేను అదే గుర్తు చేసుకుంటుంటాను. సర్టన్ టైంలో సరి అయిన సమయంలో దేవుడు నాకు దైవజనులు యేసన్న గారిని పరిచయం చేశారు. సేవ చేయాలని దర్శనం ఉంది, సేవ చేయాలని ఆశ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరి పాదాల దగ్గర సేవ నేర్చుకోవాలి, ఎన్నో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నేను పుట్టింది ఎక్కడో, నేను పెరిగింది ఎక్కడో, నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఏ సంబంధం లేదు. మా పూర్వీకులు కానీ మా పితరులు కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అలాంటి జాబితాలు కూడా ఏమీ లేవు, సంబంధమే లేదు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను. కానీ దేవుడు ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం, దైవజనులు యేసన్న గారు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి, దైవ సేవకుల సహవాసాలను ప్రభు మనల్ని తీసుకొచ్చాడంటే, ఈరోజు నేను తెల్లబట్టలు వేసుకున్నానంటే, ఈరోజు నిలబడి ఇంతమందికి దేవుని మాటలు చెప్తున్నానంటే, ఇది నిజంగా జీవితకాలం అంతా ఏంటండి, ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎంత కృతజ్ఞతలు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూలోకంలో తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సంఘం, ఈ హోసన్నా మినిస్ట్రీస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకంలో కూడా మనకు ఒక స్వాస్థ్యం ఉందండి, అది తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యంలో మనం అందరూ పాలిభాగస్తులే. ఇంకా పోలేదు కానీ మనం అక్కడికి, కానీ మన అందరి మీద అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఆ విశ్వాస వీరుల జాబితాలు ప్రభు మన పేరు రాసేసాడు. ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉందండి. జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉన్నది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సహవాసంలో, ఆ తేజో నివాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు గనుక మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు పౌలు గారు. ఇవన్నీ సంఘానికి చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మానక సంపూర్ణమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకము, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి, ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలి, దేవుని విషయమందు జ్ఞానమందు వృద్ధి పొందాలి, దేవుని సంతోషపెట్టాలి, ఆనందంతో కూడిన ఓర్పు దీర్ఘశాంతం కనబడాలి, మహిమా శక్తిని బట్టి సంపూర్ణంగా బలపరచబడాలి. తేజోవాసుల స్వాస్థ్యంలో మన పాలిభాగస్తులు కనుక దేవునికి థ్యాంక్ యూ, వందనాలు చెప్పాలని మానక ప్రార్థన చేశారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. వీటిని మానక, వేటిని మానక, వీటిని మానక. ఏంటి మానకుండా అంటే, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మానక సమాజముగా కూడుకోవాలి, మానక ప్రార్థన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం ఇప్పటికి చాలా ఆలస్యమైంది, 2:30 టైం. ముగిస్తున్నాను ప్రియులరా. ఇంకా లేఖనాల్లో మానక వాళ్ళు దేవాలయంలోనూ ఇంటింట బోధిస్తున్నారు. దేవాలయంలో బోధించాలి, ఇంట్లో బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బోధించాలి, మీ ఇంట్లో మీరు బోధించి సంతోషంగా సాగిపోవాలి. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ అలాగే లేచి నిలబడతారు, ప్రార్థన చేసుకుంటాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, అభాగ్యులం అయోగ్యులం ఎంచి చూస్తే మంచి లేని వారం ఎందుకో ఇంతగా ప్రేమించావు, ఈ స్థితికి నీవు నడిపించావు నైనా. ఈ భూతలంపై జీవశ్వాస కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం. దినములు దొర్లుతుండగా రోజులు రాజులై కూర్చుంటున్నాయి నాయనా. మా శక్తి లేదు, మా భక్తి కాదు, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, నీ కృప, నీ కృప, కృప 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 కృప, నీ కృప, నీ కృప, నీ కృప ప్రభు, నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప. కృతజ్ఞులమై జీవితాంతం నీ సన్నిధిలో శిరస్సు వచ్చి నీ ముఖ కాంతిలో మా బ్రతుకును నడుపుకుంటూ మీ ముఖాన్ని చూస్తూ తృప్తి పొందుతూ మీరు ఏకమగు వరకు, మేము ఏకమగు వరకు ఈ సరళతలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ పరిచర్య మూలాన మీకున్న ఉద్దేశాలు గొప్పవి, ఈ పరిచర్య మూలాన మీకున్న తలంపులు గొప్పవి.
మీ ఆలోచనలు ఎంతో దొడ్డవి నాయనా, మేము వివరించలేము. మా కళ్ళతో చూస్తూ మిమ్మల్ని స్తుతించడం తప్ప ఇక మేమేమి చేయలేము. మేము ఆశించింది, మేము ప్రార్థించింది, మేము అర్జించింది, మేము మీ పాదాల దగ్గర కోరుకున్నది కొంచెమే. కానీ మీ గుప్పిలు విప్పి తృప్తిపరచుచున్నందుకు, ఈ రీతిగా విస్తరించుచున్నందుకు, ఈ రీతిగా శిఖరాలకు ఎక్కించినందుకు నీకు కృతజ్ఞత స్తుతి సమాంజలి అర్పిస్తున్నాము. ఇంకా కూడా మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రణాళిక ఈ పరిచర్య పట్ల మీరు నెరవేర్చండి. ఈ పరిచర్యను ప్రేమించే ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య కొరకు శ్రమించే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ పరిచర్యకు విరోధంగా లేచే ప్రతి ఆయుధాన్ని అణిచివేయండి. కార్యసాధకముకు మీ క్రియాశక్తిని బట్టి మీ నూతన కార్యాలు మేము చూచే ధన్యతమైన మాకు ప్రసాదించండి. ఈ మొదటి కూడికలో మీ పక్షాన నిలిచిన మీ దీనదాసులను మీ చేతులు సమర్పిస్తున్నాను. విశేషమైన మీ కృప, మీ దీవెన, మీ సన్నిధి సముఖం ఈ బిడ్డకు తోడుగా ఉంచి, వెళుతున్న ప్రతి చోట మీ కాపుదల భద్రత ప్రసాదించి, బూదిగంతముల వరకు నీ బిడ్డని, నీ దాసుని సాక్షిగా వాడుకొనమని ఈ మొదటి కూడికలో మా కొరకు మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, రాత్రికి జరిగే కూడిక, రేపు ఆరాధనను మీరే భారమెత్తి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, ఆయన పక్షముగా నిలిచిన దినదాసులకును సకల కొటి పరిశుద్ధులకును సదాకాలం తోడయండి నడిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.